హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసి హాలిడేస్లో తీసిన వీడియో అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి లాస్ట్ డే నేను ఇంటికి రిటర్న్ అవుతున్నా, అప్పుడు తీసుకున్నా. సో కామన్గా మన మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీ దగ్గర ఉన్న మంచి మంచి చీరలు తెచ్చుకుంటాం అనమాట. అందరూ చేస్తారో లేదో తెలియదు కానీ నేను మా చెల్లి అదే పనిగా కూర్చొని మరి కొన్ని చీరలు సెలెక్ట్ చేసుకుంటాం తనీగా. సో ఇంకా నేను ఇంకా ఇంటికి వస్తున్నానని ఇంకా మా ఆయన మా మామగారు కూడా భోజనానికి రమ్మన్నా. ఇంకా మా చెల్లి ఇంకా పప్పు, చారు, పులుసు, కూర, లెమన్ రైస్, మ్యాంగో రైస్ అన్నీ చేసిందనమాట. సో నేను ఇక్కడ అదే చెప్తున్నా, 1 వీక్ ఆర్ 10 days అయింది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. అప్పుడు హాలిడేస్లో ఉన్నప్పుడు అప్పటి నుంచి నేను కిచెన్లో అడుగు కూడా పెట్టలే. ఎందుకంటే కాఫీ ఏమన్నా ఉంటే అవసరమైతే పెట్టుకుంటాము, తాగుతాం, పిల్లలకి బూస్ట్ అలా కల్పిస్తాం. మిగతా అంతా ఆర్డర్ పెట్టేసుకునే వాళ్ళం. అసలు కిచెన్లో అడుగు పెట్టిందే లేదు. వంట అయితే చాలా రేర్గా చేసాము. అంటే అందుకని డైలీ తినము, డే బై డే 2 daysకి అలా తెచ్చుకొని తినేవాళ్ళం అనమాట. సో నేను ఇంకా 10 days అయిపోయింది. మా ఇల్లు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా. బట్ ఆ టైంలో మా వాళ్ళు కూడా లేరనమాట ఇంట్లో. వాళ్ళు కూడా మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సో లాస్ట్ డే కదా, ఇంకొంచెం అలా ఉండేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయింది. భోజనం చేసుకున్నాక ఐస్ క్రీమ్ వస్తే ఐస్ క్రీమ్ తిన్నామన్నమాట. సో అలా కొంచెం సేపు టెర్రస్ పైకి వెళ్ళి వాకింగ్ చేసి వచ్చా. అండ్ ఇవన్నీ కూడా అమ్మ లగేజ్ ప్యాక్ చేసి ఇచ్చిందనమాట మంచిగా. ఇవన్నీ రెడీ చేసుకొని ఇంకా నేను, కార్తీక్, మా వారు ఉన్నారు, అందరం బయలుదేరి వస్తున్నాం. ఇంకా మంచిగా వెళ్ళేటప్పుడు బొట్ట పెట్టుకొని వెళ్తాం కదా. సో అది నేను జస్ట్ మా ఇంట్లో 1 week లేను అంతే. అంటే మా వారు కూడా ఎవ్వరు లేరు, ఇల్లు అంతా క్లోజ్ చేసి బయట. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అండ్ కొంచెం నీట్గానే సర్దేసి వెళ్ళాను, ఎక్కడెక్కడే పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ ఈ లగేజీలతో రూమ్ అంతా నిండిపోయింది. ఇదంతా క్లియర్ చేయాలి. ఈ అలమార్లలో అంతా నిండిపోయింది. ఇదంతా సర్దాలన్నమాట ఒక రౌండు. సో సర్దేశాక నేను మళ్ళీ కలుస్తాను.